హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాల్టి రెసిపీ వచ్చేసి అల్లం మురబ్బా చేసి చూపిస్తానండి. మనకి చలికాలం కానీ వర్షాకాలం కానీ దగ్గు జలుబు ఇట్లాంటివి ఎక్కువ వస్తుంటాయి కదా. ముఖ్యంగా చలికాలంలో గొంతు నొప్పి అట్లాంటివన్నీ వస్తుంటాయి. మనకి ఎప్పుడన్నా జర్నీ చేసేటప్పుడు కూడా కడుపులో తిప్పినట్టు అట్లా ఉంటుంది కదా. ఆ టైంలో ఈ అల్లం మురబ్బా చేసుకొని మనము కొంచెం నోట్లో పెట్టుకొని అట్లా చప్పరించుకుంటూ ఉంటే అది వామిటింగ్స్ వచ్చినట్లున్నా కూడా ఆగిపోతాయండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్పు అల్లం పేస్ట్ అండి. 1 కప్పు అల్లం పేస్ట్ తీసుకుంటే దానికి 4 గింతలు మనము షుగర్ అయినా తీసుకోవచ్చు, అంతా లేకపోతే బెల్లంతో అయినా చేసుకోవచ్చు. నేను వచ్చి 2 కప్పులు షుగర్ తీసుకుంటున్నాను, 2 కప్పులు చక్కెర, 2 కప్పులు బెల్లము. 1 కప్పు అల్లం పేస్ట్ అయితే దానికి 4 గింతలు వేసుకోవాలండి. ఏదైనా ఒకటే వేసుకున్నా కూడా బెల్లమైన 4 కప్పులు వేసుకోవచ్చు, లేదా చక్కెర అయితే ఒట్టి చక్కెర 4 కప్పులు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ కూడా మిక్సీలో అల్లం పేస్ట్ వేసుకుని మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఇందులోనే బెల్లము, చక్కెర అన్నీ వేసేసుకొని మిక్సీకి వేసుకొని వస్తానండి. ఇదంతా మనకి అవసరమైతే కొంచెం ఒక చిన్న టేబుల్ స్పూన్ అయినా కానీ అట్లా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకొని వస్తాను. ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా వేసుకోవాలా. నేను వాటర్ కూడా ఏమి వేసుకోలేదండి. బెల్లము చక్కెర అంతా వేసినాను కదా, ఇలా లూజ్గా వచ్చేసింది. అల్లాన్ని బాగా కడిగి నీట్గా పైన తొక్క అంతా తీసి మళ్ళీ నీట్గా కడిగి తడిగినా పర్వాలేదండి. మళ్ళీ మనము స్టవ్ మీద పెట్టి వేడి చేసేది కాబట్టి ఏం కాదు, చెడిపోదు. ఇట్లా పేస్ట్ లాగా చేసుకొని ఇట్లాంటి మీకు వెడల్పాటిది ఏదైనా సరే నేను ఇలా నాన్ స్టిక్ మాంది తీసుకున్నాను, ఇందులో వేసేసుకున్నాను. అల్లం కూడా మెత్తటి పేస్ట్ లాగా వేసుకోవాలండి, తొక్కలు లేకోకుండా. ఫ్రెష్గా ఉండే అల్లం తీసుకోండి, మరి ముదిరిపోయినది కాకుండా. చాలా ముదిరినది కూడా వేసుకోవద్దండి, పీచులు ఉంటుంది. మిక్సీకి వేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ముదిరిపోయిన అల్లం తీసుకోకుండా కొంచెం లేతగా ఉండేదే తీసుకోండి. ముదిరిన అల్లం అయితే కొంచెం పీచులుగా ఉంటుంది కాబట్టి ఇట్లా కొంచెము చాలా ముదురుగా పెద్దవి అట్లా లేకుండా కొంచెం చిన్నగా ఉండే అల్లం ముక్కలు తీసుకుంటే బాగుంటాయి. వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం బెల్లం అంతా వేసినాం కాబట్టి లూజ్ అయిపోతుందండి. ఫస్ట్ ఇలా కలుపుకుంటూ ఉండాలి. నేను ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ఇది పాకం పట్టుకొనైనా చేసుకోవచ్చు అండి, ఇది తొందరగా అయిపోతుంది ఈజీగా ఇట్లా చేసుకుంటే. ఇప్పుడు ఒక ప్లేట్, ఇలాంటి ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్కు నెయ్యి రాసుకొని పెట్టుకున్నామండి. మళ్ళీ మనము రెడీ అవుతానే వేసుకునేదానికి. కానీ ఇది కొంచెం పాకం పట్టేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సాల్ట్ వేసుకుంటున్నాం కొంచెం, ఒక చిటికెడు. అలాగే యాలకుల పొడి, కొంచెం యాలకుల పొడి వేసుకున్నానండి. ఇప్పుడు పాకం చూసుకునే దానికని ఒక చిన్న గిన్నెలో నీళ్ళు వేసి పెట్టుకున్నానండి. పాకం బట్టి మళ్ళీ అల్లం వేసుకొని అట్లా చేసుకునే దానికంటే ఇది ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇట్లా తొందరగా కూడా అయిపోతుంది. జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇది ఏమాత్రం లేట్ అయినా పొడిగా అయిపోతుంది. ఇప్పుడు నురుగుగా వస్తుంది కదా, ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము నీళ్ళలో వేసుకొని. ఇంకా పాకం పడలేదండి, ఇంకా కొద్దిసేపు ఉండాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాము. ఈ పాకం కంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉండాలండి, ఇంకా కొంచెం ముదురు కావాలి. ఇట్లా ఉండలాగా వచ్చి ఇట్లా మనము ఫోల్డింగ్ చేస్తే బాగా మడిగినట్టు రావాలి.
అల్లం వాసన బాగా గుమగుమ అనేస్తుందండి. చూడండి, అప్పుడే మనకు అర్థమవుతుంది కొంచెం పాకం దగ్గరికి అయింది, నురుగుగా వస్తుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. మంటను మీడియంలో పెట్టుకొని చూడండి, మనము పాకము ఇట్లా మనం నొక్కినప్పుడు ఎట్లా నొక్కితే అట్లా నిలబడినట్టు రావాలండి. సాగిపోకుండా ఇట్లా గట్టిగా రెడీ అయిందండి పాకము. మనము ఇందాక నెయ్యి రాసుకున్న ప్లేట్ ఉంది కదా, అందులోకి తీసుకున్నాము. స్టవ్ ఆపేసుకుంటున్నా. ఇది పూర్తిగా చల్లారనిద్దామండి కొద్దిసేపు. చూడండి, చల్లారిపోయింది. అంతే కట్ చేసి పెట్టుకున్నానండి ముందే నేను. చూడండి, ఇట్లా అంటే ఇంక వచ్చేస్తాయి అన్నీ. మీకు ఎంత పీసులు కావాలంటే అంత పీసులు కట్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. పాకం మాత్రం కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఈజీగా చేసుకోవచ్చండి. మనం పాకం ఒకటి కరెక్ట్గా పడిందా లేదా అనేది చూసుకోవాలి. లేకపోతే పాకం సాగుతుంది ఎక్కువ ముందే తీసుకున్నామంటే. మనము మైసూర్ పాకు లాగుంది. మీరు చిన్న పీసులైనా చేసుకోవచ్చండి. బాగా వచ్చింది కదా. మనం ప్లేట్లోకి తీసుకున్నాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాగే ఇంట్లోనే మనం చక్కగా అల్లం మురబ్బాను తయారు చేసుకోవచ్చు. నేను చేసిన విధంగా సేమ్ ఇలాగే చేసుకోండి. మీరు ఓన్లీ చక్కెర వేసుకొనైనా చేసుకోవచ్చు. నేను 2 వేసి చేసినానండి. చాలా బాగుంది 2 వేసి చేసింటే టేస్ట్ కూడా. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.